హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టుకి సంబంధించి జనవరి 2 రోజున మనకు హైకోర్టులో కొన్ని వేకెన్సీస్ అండ్ అదేవిధంగా జిల్లా కోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా 1673 వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. సో అన్ని పోస్టులకు సంబంధించి మనకు అప్లికేషన్ లింక్ అయితే యాక్టివ్ కావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే హైకోర్టు పోస్టులకు సంబంధించి ఒక లింకు, జిల్లా కోర్ట్ పోస్టులకు సంబంధించి ఒక లింక్, మొత్తంగా సపరేట్గా 2 లింక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ సపరేట్ 2 లింక్స్ నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు జిల్లా కోర్టులకు అప్లై చేస్తున్నట్టయితే జిల్లా కోర్టుకి సంబంధించిన లింక్ ఓపెన్ చేసి ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. హైకోర్టు పోస్టులకు అప్లై చేస్తున్నట్టయితే హైకోర్టు పోస్టులకు సంబంధించి లింక్ అనేది క్లిక్ చేసి ఈ ప్రాసెస్ అనేది ఫాలో కావండి. ఓకేనా? సో స్టార్టింగ్ నుండి అప్లికేషన్ ప్రింట్ తీసుకునేంత మొత్తంగా ప్రాసెస్ మొత్తం నేను ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా వీడియో రూపంలో నేను మీకు అప్డేట్ ఇవ్వకపోయినా అక్కడే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. మొత్తంగా 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ అదేవిధంగా 15 టెస్ట్ సిరీస్లు ఏ విధంగా పర్చేస్ చేయాలో ఒక వీడియో చేశాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా కింద లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. లేదా డైరెక్ట్గా యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యాప్లో వెళ్ళి పర్చేస్ చేసి మీరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు నేను 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. హైకోర్టుకి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. నెక్స్ట్ జిల్లా కోర్ట్స్కి సంబంధించి మీరు లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అండ్ డైరెక్ట్గా ఇక్కడ మనకు కాపీస్ట్ ఎగ్జామినర్ అని ఉంది కదా, ఆ పీడిఎఫ్స్ అన్నవి డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, సో ఫస్ట్గా మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది చూడండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ పక్కన క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్, ఇది దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? మొత్తంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఓటీపీఆర్, 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పార్ట్ బి అనేది. ఓకేనా? ఫస్ట్ మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి, న్యూ రిజిస్ట్రేషన్ పక్కన ఉన్న. సో అలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్, ఒక ఇంటర్ఫేస్ వస్తుంది మీకు. ఇక్కడ ఫస్ట్ క్లోజ్ దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, సో అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక స్లైడ్ ఓపెన్ అవుతుంది. సో ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఐ అగ్రీ అని ఉంది కదా కింద, ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ లేదా కాంట్రాక్ట్గా మీరు హైకోర్టులో కానీ ఇతర జిల్లా కోర్టులో కానీ వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పైన మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ పేరు అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకేనా? మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ మీ పేరు అనేది టైప్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మీ గార్డియన్ నేమ్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరి పేరైతే ఇక్కడ టైప్ చేస్తున్నారో సో వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఏంటి. ఓకేనా? ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నట్టయితే ఫాదర్ పైన క్లిక్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నట్టయితే మదర్ పైన క్లిక్ చేయండి, గార్డియన్ నేమ్ క్లిక్ చేస్తున్నట్టయితే గార్డియన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా, మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ ఉంది. సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. 1 సెకండ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, అండ్ డివోర్సీ అయితే డివోర్సీ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత
సో ఇక్కడ కేటగిరీస్ ఈ విధంగా మీకు కనిపిస్తాయి. తర్వాత సబ్ కేటగిరీ వస్తుంది. ఓకేనా, వన్స్ బీసీ వాళ్ళు మీ కేటగిరీ చూస్ చేసుకున్న తర్వాత సబ్ కేటగిరీ వస్తుంది. సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి చూడవచ్చు. ఇక్కడ సబ్ కేటగిరీ వస్తుంది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబరు. ఓకేనా, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి కింద. ఓకేనా. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ ఇక్కడే అడుగుతున్నారు వాళ్ళు. సో మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో వాటి ప్రిఫరెన్స్. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏ జిల్లాలో అయితే నివసిస్తున్నారో ఆ జిల్లాకి ఇవ్వండి. తర్వాత మీ దగ్గరలో ఉన్న జిల్లాలకు సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో మొత్తంగా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అండ్ మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. తర్వాత మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ సిటీ, తర్వాత పిన్ కోడ్ అన్నది ఎంటర్ చేయండి. అండ్ మీరు ఏదైతే పైన అడ్రస్ ఎంటర్ చేశారో అది మీ పర్మనెంట్ అడ్రస్సా కాదా అని అడుగుతున్నారు. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అయి ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి. కాదు అంటే నో పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఎస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే పైన ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో, ఏ అడ్రస్ అయితే ఎంటర్ చేశారో ఆ అడ్రస్ అనేది కింద కాపీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. నో అయితే మళ్ళీ కింద సపరేట్గా అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓకేనా. కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ అగ్రీ పైన ఇక్కడ టిక్ పెట్టి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఓటీపీ మీ మెయిల్ ఐడికి అండ్ అదేవిధంగా మీ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది. సో వచ్చిన తర్వాత సో ఈ విధంగా చూసుకోవచ్చు, ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ ఐడి మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఫస్ట్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ పైన ఈ ఓటీపీ దగ్గరే మీరు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ఏదైతే ఓటీపీ వస్తుందో మీకు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్కి కానీ మీ మెయిల్ ఐడికి కానీ సేమ్ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కింద, వ్యాలిడేట్ ఓటీపీ దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో, వన్ సెకండ్, ఈ కలర్స్లో కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది టైప్ చేయండి. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అటెండర్ పోస్ట్లకు అప్లై చేసే వాళ్ళు ఉన్నారు, అందుకే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా. వాళ్ళు కూడా తెలుసుకుంటారని. తర్వాత రీవెరిఫై చేయండి. ఓకేనా. ఇక్కడ రీవెరిఫై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మొత్తం ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పైనది, తర్వాత రీవెరిఫై చేయండి. రీవెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు పైన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. ఇవన్నీ వైట్గా కనిపిస్తాయి, టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టే అయితే అక్కడ టిక్ మార్క్ పెట్టి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది ఇక్కడ క్లోజ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. క్లోజ్ చేయండి దీన్ని. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి పైన. ఓకేనా. స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి రండి, మీద నుంచి కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, పైన మీకు 2 ట్యాబ్స్ కనిపిస్తాయి, అప్లికెంట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని. ఓకేనా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఫస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీరు
క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఒకవేళ అటెండర్ పోస్టులకు అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ 7th or 10th పాస్ అని ఉంది. 10th పాస్ ఆర్ 12th ఫెయిల్. సో ఈ విధంగా వాళ్ళు అడుగుతున్నారు. ఈ హైకోర్టు పోస్ట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ సిమిలర్గా జిల్లా కోర్టులకు కూడా మనకు అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ అని కనిపిస్తుంది. ఓకేనా, టెన్షన్ పడకండి. సో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ బోర్డులో ఎగ్జామ్ రాస్తారో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 సెకండ్ క్లియర్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అది సెలెక్ట్ చేసి అది టైప్ చేయండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అండ్ మీరు ఇంటర్మీడియట్ చదివినట్టయితే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా సేమ్ బోర్డ్ డీటెయిల్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ హాల్ టికెట్ నెంబర్. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే సో ఏ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్లో చదివారు దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ప్రివ్యూ అని ఉంది, ప్రివ్యూ చేసుకోండి. ప్రివ్యూ చేసిన ఇక్కడ క్యాప్చా ఉంది, ఫస్ట్ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. అంటే పార్ట్ ఏ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉందో సో అది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ప్రతి ఒక్క పోస్ట్కి 1 టైం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఆల్రెడీ ఒకవేళ మీరు లాగౌట్ అయిపోయినా సరే టెన్షన్ పడకండి. మీ దగ్గర ఐడి పాస్వర్డ్ ఉంది కదా, సో అది ఎక్కడ ఎంటర్ చేయాలనే దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా, మీరు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతున్నట్టయితే సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా హైకోర్టు పోస్టులు అయితే ఈ విధంగా వస్తాయి. డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన వేకెన్సీస్ అయితే వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి మీకు ఈ విధంగా. దానిపైన క్లిక్ చేయగానే క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఉంది కదా, ఇందాక సెకండ్ నుంచి ఇక్కడ చూపించాను కదా. సో క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్ జిల్లా కోర్టు పోస్టులకు అప్లై చేస్తున్నట్టయితే జిల్లా కోర్టులో ఉన్న వేకెన్సీస్ కనిపిస్తాయి. అండ్ హైకోర్టుకి సంబంధించిన పోస్టులు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేస్తున్నట్టయితే హైకోర్టుకి సంబంధించిన వేకెన్సీస్ ఈ విధంగా కనిపిస్తాయి. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్గా చూసుకున్నట్టయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నది అప్లోడ్ చేయాలి. ఓకేనా, మ్యాక్సిమం సైజు 80 KB ఉంది. దాని తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన మ్యాక్సిమం సైజ్ కూడా 80 KB ఉంది. దాని తర్వాత ఇక్కడ SSC సర్టిఫికేట్ ఫస్ట్. ఓకేనా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే టైపింగ్ కానీ లేదా ఏమైనా కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే సో దానికి సంబంధించి డీటెయిల్స్. అండ్ అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు MTech చేసిన, సో PG చేసిన, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి అప్లోడ్ చేయండి. ఓకేనా, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది మీరు. ఎగ్జామినేషన్ ఫీ మొత్తంగా SC ST అయితే నాకు తెలిసి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. 1 సెకండ్, 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ 423, 425 లోపు ఉంటుంది. అండ్ BC OC వాళ్ళైతే 623 to 624 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ అని ఉంది. ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. 1 సెకండ్. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ చేసుకుంటే ఒకసారి చూసుకోండి డీటెయిల్స్. ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, సో
సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ. మీరు డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా కానీ మీ గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ అయితే చేయొచ్చు. లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి కింద ఉంది, చూసుకోవచ్చు. సో కార్డ్ ద్వారా పేమెంట్, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ పేమెంట్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో పేమెంట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి కింద. సో ఇక్కడ టాప్లో రైట్ సైడ్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ప్రింట్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఒక పాయింట్ అయితే నేను మీకు మెన్షన్ చేశాను. ఓకేనా. ఏంటంటే 1 సెకండ్. సో అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైం అనేది అయితే కనుక ఒక్కొక్కసారి సెషన్ అనేది లాగౌట్ అయిపోతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి, పాస్వర్డ్, యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 సెకండ్ దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మెయిల్ ఐడికి ఏదైతే యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిందో ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఎక్కడైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆపారో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. సో నేను చెప్పాను కదా. సో ఒక పోస్ట్కి మీరు అప్లై చేసేసారు. నెక్స్ట్ మీరు ఇంకొక పోస్ట్కి అప్లై చేయాలి అనుకున్నట్టయితే డైరెక్ట్గా ఇందాక నేను చెప్పాను కదా, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పైన క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్. ఇంకొక పోస్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి సో డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సపోజ్ మీరు ఫస్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేశారనుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఇందాక చూపించాను కదా ప్రీవియస్గా, క్లిక్ హియర్ పైన 1 సెకండ్. సో దీనిపైన క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ అనేది మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు వేరే పోస్ట్కి. ఓకేనా. మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఓటీపీఆర్లో మీరు ఫిల్ చేశారు కాబట్టి జస్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయా లేవా అడుగుతారు. ఓకేనా. సిస్టమ్ అసిస్టెంట్కి అయితే మీకు బీటెక్ చేసి ఉండాలి కాబట్టి సో బీటెక్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా కోర్ట్ మాస్టర్స్ కూడా. సో ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే ఇవే ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో. ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తే కింద కామెంట్లో తెలపండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది కంప్లీట్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టిల్ ప్రింటింగ్ వరకు. ఓకేనా. అండ్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను మన యాప్లో పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా కిందకి పెడతాను. అండ్ యాప్లో నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.